హలో, నేను మిస్ రావు. ఈ మధ్యకాలంలో హీరో శివాజీ గారు లేడీస్ డ్రెస్సింగ్ మీద కామెంట్ చేశారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా దాని మీద చర్చ జరుగుతూనే ఉంది. దానికంటే మిన్నగా ఇప్పుడు బాలీవుడ్లో ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే మహారాష్ట్రలో ఒక ర్యాలీ పెట్టారు. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించింది ర్యాలీ. ఏంటి? స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి అనే దాని మీద అవగాహన పెంచడానికి సెలబ్రిటీస్ తోటి ఒక ర్యాలీ పెట్టారు. ఆ ర్యాలీలో ఐరా ఖాన్, ఎవరు ఈ ఐరా ఖాను? బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె. ఈవిడ ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. ఈవిడ డ్రెస్సింగ్ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఫేస్బుక్ చూసినా అదే, ఇన్స్టాగ్రామ్ చూసినా అదే, టెలిగ్రామ్ చూసినా అదే, ట్విట్టర్ చూసినా అదే, మొత్తం ఎక్కడ చూసినా కానీ ఐరా ఖాన్కి సంబంధించినటువంటి డ్రెస్ మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ డ్రెస్ అనే అంశం మీద తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో చర్చ జరిగి రకరకాల మలుపులు తిరిగిందో మనం చూసాం. శివాజీ గారు కామెంట్ చేశారు. కామెంట్ చేస్తూ ఒక పదాన్ని ఉపయోగించారు ఆ డ్రెస్కి సంబంధించి. ఆ పదం తప్ప మిగతాదంతా కరెక్ట్ అని చెప్పి కొంతమంది, అసలు ఆయన లేడీస్ డ్రెస్ గురించి ఆయనకేం పని, ఎవరి డ్రెస్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళకేం పని, ఇలాంటి కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు. చివరికి అది అనసూయ గారు శివాజీ గారి మధ్య ఒక వారులాగా మారిపోయింది. కాకపోతే ఆ డ్రెస్ దాని మీద గరికపాటి నరసింహారావు గారు కానీ, లేదంటే గంగాధర శాస్త్రి గారు లాంటి వాళ్ళు కానీ అనేక మంది అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అవన్నీ రివీల్ చేశారు ఈ మధ్యకాలంలో. సరే, తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ఆ డ్రెస్ కోడ్ మీద సద్దుమణిగింది వివాదం. పైగా ఈ మధ్య అనసూయ గారు కేసులు కూడా పెట్టారు. కొంతమంది ప్రజా సంఘాల నాయకులు ఆవిడ వెంట ఉండి కేసులు కూడా పెట్టించారు, ఎవరైతే ఈ డ్రెస్ దాని మీద విమర్శించారో వాళ్ళ మీద. ఎట్టకేలకు ఆ ఇష్యూ సద్దుమణిగింది అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఐరా ఖాన్ రూపంలో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. నెట్జన్లు ఆవిడ వేసుకున్నటువంటి డ్రెస్ మీద చేస్తున్నటువంటి ట్రోల్స్ చూస్తుంటే భయానకంగా ఉన్నాయి. అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ ఆ అభిప్రాయాన్ని దారుణమైనటువంటి పరిస్థితుల్లో కనుక వ్యక్తం చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సిందే. బాలీవుడ్ అంటే అమీర్ ఖాన్ అందరికీ తెలుసు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళంతా బాలీవుడ్కి సంబంధించినటువంటి ఖాన్లు. ఈ ఖాన్లు బాలీవుడ్ని ఏలేరు కొన్ని సంవత్సరాల పాటు. ఈ మధ్యకాలంలో వాళ్ళ ప్రాధాన్యత తగ్గింది. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్లో వీళ్ళ సినిమాలకి బ్యాన్ చేశారు, రిస్ట్రిక్షన్ పెట్టారు. అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అందువల్ల వాళ్ళ హవా కొంత తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. పైగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఖాన్లకు సంబంధించినటువంటి ఆధిపత్యం బాలీవుడ్లో కొంత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఐరా ఖాన్ ఈ డ్రెస్ దాని మీద అమీర్ ఖాన్ స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్, ఆవిడ ఏ విధంగా డ్రెస్ వేసుకొని ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనేటువంటి దాని మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు ఇంతకీ ఏంటి అంటే చూద్దాం. ఇది సోషల్ మీడియాలో ఫేస్బుక్లో నాకు కూడా వచ్చింది ఆ వీడియో సంబంధించినటువంటి కామెంట్. అందుకని నేను సినిమా చాట్స్ అని ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. సో దానికి ప్రమోట్ అయింది సినిమా చాట్ అని. ఇది ముంబై రన్లో ఐరా ఖాన్ డ్రెస్ మీద సోషల్ మీడియా వార్ మొదలైంది. ముంబైకి స్వచ్ఛమైనటువంటి గాలి, నీరు కావాలంటూ స్వచ్ఛంద సంస్థలు చేసిన ర్యాలీలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, అతని కుమార్తె ఐరా ఖాన్, భార్య కిరణ్ రావుతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. మానవాళి మంచి కోసం చేసిన ఈ రన్లో ఐరా డ్రెస్పై వ్యాఖ్యలు చేస్తూ ఆమెను బాడీ షేమింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాలీవుడ్ నటులు, బాలీవుడ్ పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని, సమాజానికి శాపమైన సమస్యపై పోరాటం చేసేందుకు ముందుకు వస్తే డ్రెస్పై వ్యాఖ్యలు, బాడీ షేమింగ్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. అది యాక్చువల్గా ముంబైకి సంబంధించినటువంటి పొల్యూషను, ఆ పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీళ్లు భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. కాబట్టి కాలుష్యానికి దూరంగా ఉందాం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం అది. దానికి అనేక మంది ప్రముఖులు, బాలీవుడ్ హీరోలు, వాళ్ళకి సంబంధించినటువంటి
కుటుంబీకులు పాల్గొని అవేర్నెస్ కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించారు ర్యాలీ. దాంట్లో ఐరా ఖాన్ పార్టిసిపేట్ చేస్తే ఆవిడ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని మనం చదవలేము, వినలేము. అంత దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు డ్రెస్ కోడ్ మీద. వచ్చింది అక్కడికి ర్యాలీ చేయడానికి వచ్చినప్పుడు సహజంగా కొంత డ్రెస్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఐరా ఖాన్ డ్రెస్ ఇది, క్లోజప్లో మీరు చూడొచ్చు. ర్యాలీలో ఐరా ఖాన్ పాల్గొంది. సో ఐరా ఖాన్ డ్రెస్, ఈ విధమైన డ్రెస్ వేసుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి అమీర్ ఖాన్ పక్కన ఐరా ఖాన్ వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఐరా ఖాన్కి సంబంధించినటువంటి ఈ ఫోటోలు ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. కింద కామెంట్స్ చూసి 129 కామెంట్స్ వచ్చాయి. ఈ 129 కామెంట్స్లో అత్యంత దారుణమైనటువంటి కామెంట్స్ చూడండి. కింద ఆ మాత్రం చిన్న మొక్క అవసరమా, బరువు కదా, అది కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుండు, జనాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో పోగయ్యేవారు, పరుగు పెట్టడానికి ఆ పోరికి బుద్ధి లేదు అనుకోండి, దాని అయ్యకయమా ఉండొచ్చు కదా, మంచి వస్తుదారులో కావాలని ఇట్లా ఏదేమైనా ఇది చూడండి, తొడలు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ గందరగోళంగా పెట్టారు కామెంట్స్. చూడండి రవీంద్ర భోగ అంటారు. సో ఏసీలో ఉంటారు కాబట్టి రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి అన్నీ ఇప్పుకొని తిరుగుతున్నారు అన్నట్టు పెట్టారు. ఇక వెంకీ దప్పులు పడి ఇక్కడ దారుణమైనటువంటి పదజాలం ఉపయోగించారు. ఇక్కడ చూడండి బుర్కా ఏమైంది అని చెప్పి. మరి అమెరికన్ కదా, మరి జనరల్గా ముస్లిం మహిళలు బుర్కాతో వస్తారు కదా, ఆ బుర్కాలు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ కొన్ని కామెంట్స్. ఈ కామెంట్స్ చూస్తే అసలు వాళ్ళు కామెంట్స్ చేసేటువంటి వాళ్ళ యొక్క చూడండి లా భాష ఇది దారుణం కదా. ఇదిగో మళ్ళీ అనసూయ కంటే కాస్త బెటర్ అనుకుంటా అని చెప్పి మళ్ళా అనసూయ గారిని లాగారు దీంట్లోకి. మళ్ళా ఇక్కడ చూడండి దారుణమైనటువంటి అంటే బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. సోషల్ మీడియా ఉన్నది ఎందుకు, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి అంతే తప్ప ఈ విధమైన దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ మహిళల్ని కించపరుస్తూ ఉంటే ఈ బ్యాచ్ చూడండి, పొలం పని చేపిస్తే అంతా సెట్ అవుతుందని రకరకాలుగా హిందువులు మళ్ళీ హిందూ ముస్లిం తీసుకొచ్చారు. మళ్ళీ హిందువుల మీద ఏడ్చేటువంటి ఈ చూడండి హిందువుల మీద ఏడ్చేటువంటి వాళ్ళు ఈ చూడండి అని చెప్పి మళ్ళీ మతాన్ని తీసుకొచ్చారు. దీంట్లో సందర్భానుసారంగా డ్రెస్ చేసుకున్నారు, అంత డబ్బుని ఏ ఉపయోగం, మంచి దుస్తులు కూడా వేసుకోలేకపోతే అని చెప్పి వాళ్ళు ఇంకో కామెంట్. భారతదేశం మతం అమ్మాయి శరీరం తగ్గ బట్టలు వేయాలి, అది స్వేచ్ఛ కుటుంబం ఇష్టం. ముస్లింలు మాత్రమే బుర్కా రూల్స్, ఇట్లా మతాన్ని తీసుకొచ్చారు. మళ్ళా దేశంలో ఈ చూడండి హైదరాబాద్లో కూడా ఈ రన్ ఉంటే బాగుంటుంది, వీళ్ళెవరు ఇంకా అసలు హైదరాబాద్లో కూడా ఇట్లాంటి రన్ను ఇలానే ఉండాలి అనుకుని ఇంకొకళ్ళు బుర్కా వేస్తే అదొక విమర్శ. ఆరోగ్యం కోసం కాళ్ళకు గాలి తగిలేలా నడిస్తే అదే సమస్య. మారాల్సింది మన ఆలోచన విధానం, మంచిగా ఆలోచిస్తే అంతా మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు చెడ్డీలు కాకుండా ఏమైనా వేసుకోండి, బయటకు వచ్చినప్పుడు పద్ధతి కాలేదు. ఓకే, అరే మీరంతా పిచ్చి వాళ్ళ ఉన్నారు, పాప పొదుపు చేస్తుంది ఇలా. ఓకే, ట్రాక్ డ్రెస్ వేసుకోవచ్చు తప్పులేదు, మరి అంత టూ మచ్ గానా. సో ఎవరో మొత్తం మీద అమీర్ ఖాన్ ఫుల్ పాయింట్ వేసుకున్నాడు, మరి వైఫ్ అండ్ డాటర్ ఎందుకు అలా వేసుకోలేదు? కాస్త సిగ్గుండాలి అమీర్ ఖాన్. ముంబైకి ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో. ఒక ఆడబిడ్డకి వేసుకోవడానికి చడ్డీ కూడా లేని దానికి మనందరం ఎలా సిగ్గుండాలి? సో ఇది చూడండి బేవర్స్ డాష్, ఇలా రకరకాలుగా ఎన్ని కామెంట్లు చూడండి. రేవంత్ అని చెప్పి ఇది మన హైదరాబాద్లో ఇలాంటి రాన్ని పెట్టించాలి. రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నారు వాళ్ళు ఎవరు. మగవాళ్ళు ఏనాడు తమ గౌరవ మర్యాదలను భంగం కలిగే విధంగా బట్టలు వేసుకుని తిరగలేదు. హ్యాండ్స్ అప్. ఎవరు చూడండి మొత్తం కామెంట్లు చూడండి. సో ఇక మళ్ళీ శివాజీని తీసుకొచ్చారు.
మొన్న మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళారు. అంత గొడవ జరిగింది. ఏం పీకింది ఈ బాలీవుడ్ అంట. ఏంటి శివాజీ నువ్వు హితబోధ చేసిన వీళ్ళు వినట్లేదా? ఇంకా సూయ అంటే కూడా స్పందించినట్లు లేదు. మీ మొక్కలు తగలయ్యా, మీకు బుద్ధి లేదు, రాదు అట్లా రకరకాల కామెంట్స్ పెట్టారు. సో ఏది వదలలేదు, రకరకాల కామెంట్స్. సో ఈ కామెంట్స్ చూసిన తర్వాత అసలు డ్రెస్ కోడ్ మీద విపరీతమైనటువంటి చర్చ ఈ మధ్యకాలంలో జరుగుతుంది. లేడీస్ అనే కాదు, ఎవరైనా సరే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందండి. తర్వాత వాళ్ళ కుటుంబీకులు లేదంటే వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఆ స్వేచ్ఛని హరించేటువంటి హక్కు మిగతా వాళ్ళకి ఎక్కడుంటుంది? మీరందరూ నచ్చినట్టు వాళ్ళు ఉండాలంటే అది సాధ్యమా? అసలు అందరు నచ్చినట్టు ఒక వ్యక్తి ఉండాలంటే అది సాధ్యమా? ఎవరెవరు ఇష్టం. ఒకరికి నచ్చిన డ్రెస్ మరొకరికి నచ్చదు. డ్రెస్ కోడే కాదు, మీరు ఇదే అంటున్నారు, కలర్స్ విషయంలో కూడా చాలామంది విభేదిస్తుంటారు. కాబట్టి మనం ఎవరిని తప్పుపట్టలేం. ఇప్పుడు ఆవిడ కంఫర్ట్గా ఉన్నాయని చెప్పి ఆ డ్రెస్సులు వేసుకున్నారు. ఆ మధ్యకాలంలో ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సతీమణి ఏదో ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకున్నారని చెప్పి ఆవిడని ట్రోల్ చేశారు. సో ఇలా ట్రోల్ చేసే వాళ్ళని మనం తప్పుపట్టాలా, లేదంటే డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళని తప్పుపట్టాలా అని అంటే ఎవరిని తప్పుపట్టడానికి లేదు. సోషల్ మీడియాలో ఖచ్చితంగా అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, అలాగే మీ స్వేచ్ఛను హరించడానికి కూడా లేదు. అలా అని చెప్పి అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగించకూడదు, లా భాషని ఉపయోగించారు, అది తప్పు. అలాగే ఆవిడ డ్రెస్ వేసుకోవడానికి మనం తప్పుపడదామంటే తప్పుపట్టడానికి లేదు. పైగా ఆ ఈవెంట్ ర్యాలీ, కాకపోతే ఆ ఈవెంట్ని ఎందుకు పెట్టారు? దాని లక్ష్యం అంటే స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీళ్ళ కోసం పెట్టారు. ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి అవగాహన పెంచేటువంటి కార్యక్రమం చేశారు. సో దీనికి మళ్ళీ మతం రంగు, ప్రాంతం రంగు, పార్టీల రంగు ఇవన్నీ రకరకాలుగా పులివేస్తున్నారు. ఇప్పటికే అనసూయ గారు డ్రెస్ విషయంలో శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్ ఒక రచ్చన లేపింది తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు భారతదేశం వ్యాప్తంగా ఇప్పుడు ఐరా ఖాన్ ఒక పెద్ద విమర్శకు కేంద్ర బిందువు అయిపోయారు. సోషల్ మీడియాలో మొత్తం ఇదే నడుస్తుంది. ఇలాంటి వాటికన్నా కూడా అనేక అంశాలు దేశంలో ఉన్నాయి. పైగా స్వచ్ఛమైన గాలి, నీరు అది ఎలా సాధ్యం, వాటి మీద కానీ కామెంట్లు పెడితే బాగుండేది. బట్ బాడీ షేమింగ్ చేస్తూ ఐరా ఖాన్ని ఆడుకుంటూ ఉన్నారు చాలామంది. మరి దాన్ని సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.